నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎట్ ద సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఎంత రచ్చ అవుతుందో చూస్తూనే ఉన్నాం. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా ఈ వ్యవహారం 5 సంవత్సరాల నుంచి నడుస్తుందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి 5 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి అంశం ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి రావడానికి రీజన్ ఏంటి? మీ సోషల్ మీడియా తీసుకొచ్చుంటుంది. అంటే వాళ్ళు చెప్తేనే కదా సోషల్ మీడియాకి తెలిసింది. మీ సోషల్ మీడియా 5 సంవత్సరాల క్రితం ఉంది, ఇప్పుడు ఉంది. 5 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో ఏంటో ఎవరికి తెలియదు. జానీ మాస్టర్ ఏం చేశాడు, ఏం జరిగింది ఏంటో ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ చెప్తున్నారు. యాజ్ ఎ రిపోర్ట్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, పోలీస్ రిపోర్ట్ కరెక్ట్గా తెలుస్తుంది. పోలీస్ స్టేషన్కి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. యాజ్ రూల్ ప్రకారంగా ఆమె కంప్లైంట్ ఇచ్చింది. రూల్ ప్రకారంగా ఛాంబర్ కంప్లైంట్ ఇచ్చింది. ఛాంబర్ రూల్ ప్రకారంగా ఆయన అందాక అసెస్మెంట్ చేశారు. ఈ కేసు చేరిన దాకా ఆయన పక్కన పెట్టారు. అలాగే జనసేన పార్టీ ఆయన పక్కన పెట్టారు. ఈజ్ క్లియర్. అంతకన్నా చట్టాన్ని మన చేతిలో తీసుకోలేదు. చట్టం ఎవరి వాళ్ళు ఉంటారు. అయితే నేను ఒకటి ఏమన్నానంటే, జానీ మాస్టర్ అవ్వచ్చు, ఆ అమ్మాయి అవ్వచ్చు, 2018 నాడు పోలీస్ స్టేషన్ లేవా, గవర్నమెంట్ లేదా, లేకపోతే ఛాంబర్లు లేవా, లేకపోతే ఫెడరేషన్ లేవా? ఈరోజు అప్పుడు దాకా ఇప్పుడు ఆగి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏవైనా విభేదాలు వచ్చాయా? 5 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లోని మీరు రిలేషన్షిప్లో ఉన్నారా లేరా, లేకపోతే మీరు అసిస్టెంటా కాదని నేను అడగట్లా. మీకు వేధింపులు అప్పటి నుంచి జరుగుతున్నాయంటే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదు? 2018లో ఛాంబరు గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఆ రోజు ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సి టీమ్స్ ఉండాలి. అక్కడ ఆల్రెడీ మేనేజర్ ఇమీడియట్ పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. ఆడ కానిస్టేబుల్స్ ఉండాలి, మొక్క కానిస్టేబుల్స్ ఉండాలి. అదే నైట్ షూటింగ్ అయితే కంపల్సరీ అక్కడే ఉండాలి అనేది మేము ఒక రూల్ పాస్ చేసి గవర్నమెంట్ కూడా పెడితే గవర్నమెంట్ కూడా ఆ ఆచరణలో పెట్టింది. ఆ నియర్ పోలీస్ స్టేషన్ మనం అయితే మేనేజర్ కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసు వాళ్ళు రాకపోతే మీరు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టచ్చు, 100 పెట్టచ్చు. మరి మీకు అన్ని సేఫ్టీలు ఉన్నాయి కదా, అంతమంది జనం ఉంటారు కదా, 200 మంది షూటింగ్లో ఉంటారు కదా, 200 మంది 300 మంది షూటింగ్లో ఉంటాడు, హీరోలు ఉంటారు కదా. మరి ఆ రోజే మీరు గట్టిగా మీరు ఏమండి నాకు ఇలా చేస్తున్నాడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పే ధైర్యం మీకు లేదు. ఈ రోజు ఉన్న ధైర్యం ఆ రోజు ఎందుకు లేదు? అంటే ఆ రోజు మనుషులు ఈ రోజు మనుషులు ఏమైనా తేడా వచ్చారా? నేను అడుగుతున్నా. నేనేమడుగుతున్నానంటే ఆడపిల్లలని నేను ఒకటే చెప్తున్నా, ఆడపిల్లలని అందరికీ కూడా ఇది నేను ఒక లెసన్. ఇది నేనేం చెప్తానంటే ఆయుధం మీ చేతిలో ఉంది. ఆది పరాశక్తిలో మనం ఉండాలి. ఈరోజు మన చేతుల్లో ఫోన్ ఉంది, మన చేతుల్లో మొత్తం టోటల్గా మనం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇలాంటప్పుడు మనం ఎందుకు ఎక్కడా కంప్లైంట్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా 2024 దాకా వెయిటింగ్ చేసి ఇప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఒక్కొక్కరు చెప్తున్నారు. అది డిఫరెంట్, ఎంత నిజం ఎంత. అంటే ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బాధితురాలుగా ఉన్నటువంటి అమ్మాయి ఈ అంశాన్ని నెల క్రితమే ఒక స్టార్ హీరో దగ్గరికి ఈ అంశాన్ని తీసుకెళ్ళిందని, నెల నుంచి ఇది మధ్య నలుగుతుందని అనూహ్యంగా ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవుద్ది అంటారు కదా. సో స్టార్ హీరో పోలీస్ కాకపోవచ్చు, కానీ వెనకాల సపోర్ట్. నేను అడుగుతుంది ఎవరు సపోర్ట్, దేని సపోర్ట్? అంటే ఇప్పుడు ఒక అమ్మాయి కలకటాలో జరిగిన అత్యాచారానికి దేశం అంతా ఈరోజు మొత్తం దేశం అంతా కోడే కూస్తుంది, దేశం అంతా సపోర్ట్ చేసినట్టే. ఆమె ఎవరు సపోర్ట్ ఉంది? ఎవరు సపోర్ట్ లేదు. దిశ ఎన్కౌంటర్ దిశలో జరిగితే ఒక దిశకి మొత్తం టోటల్ గా కొన్ని లక్షల మంది తిరిగి వచ్చినట్టు ఎవరు సపోర్ట్ ఉంది ఆ అమ్మాయికి? ఒక ఢిల్లీ ఘటన, నిర్భయ ఘటన ఉంటే అక్కడ నిర్భయ జరిగితే అక్కడ కొన్ని లక్షల మంది ఎక్కడ కొవ్వొత్తులు ర్యాలీ చేశారంటే ఏం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది? ఆడపిల్ల అన్యాయం జరిగిందని ఒకటే ఒక సపోర్ట్. అన్యాయం జరిగిన ఆడపిల్లకి కొన్ని లక్షల మంది అండగా ఉంటారు. అది మనం తెలుసుకోగలగాలి. మనం 5 నిమిషాల కోసం మీరు ఈరోజు మీ స్వార్థం కోసం, మీ దానికోసం మీరు ఈరోజు హీరోయిన్ అయిపోదామనో, లేకపోతే డాన్స్ మాస్టర్ అయిపోదామనో, లేకపోతే ఏదో స్వార్థం పడి మోసగాడి చేతిలో మోసపోవడం మీది తప్పు కాదా అని అడుగుతున్నా. మోసగాడి చేతిలో మోసపోవడం మీ తప్పు కాదా? సినీ ఇండస్ట్రీ అందరూ అలాంటి వాళ్ళు కాదు. సినీ ఇండస్ట్రీలో మహామహులు హీరోయిన్లు ఉన్నారు, మహామహులు సైడ్ క్యారెక్టర్స్ ఉన్నారు. నేను 35 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇండస్ట్రీ అంతా ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఎంటైర్ ఇండస్ట్రీ తప్పు కాదు. సినీ కళమ్మ తల్లి ఈరోజు ఎంతో మంది పెద్ద పెద్ద హీరోయిన్లు చేసింది. అన్నీ కూడా ప్రతి దిక్కన కూడా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు మగవాడు రిలేషన్షిప్లో మగవాడు ఏదో విధంగా అడుగుతాడు. ఎంతోమంది హీరోయిన్లు డైరెక్టర్లు పెళ్లి చేసుకున్నారు, ఎంతోమంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. ఈజ్ డిఫరెంట్. ఎక్కడో కూడా ఒక
కలుస్తుంది. అలాంటప్పుడు డ్యాన్స్ యూనియన్స్లో కూడా డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్సర్లు చేసుకున్నారు, ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటివి మనం అవన్నీ తీసుకుంటప్పుడు మనం మీకు ఇక్కడ 2018 నుంచి ఇప్పుడు దాకా జరిగింది అంటున్నారు. అది జరిగిన సిచ్యువేషన్ని మీరు రిలేషన్షిప్ మంచిగా ఉన్నారా, లేకపోతే మీరు ఎప్పుడు విభేదించి 5 సంవత్సరాల నుంచి విభేదిస్తూ భయపడుతూ బతుకుతూ ఇప్పుడు ఎందుకు మీకు ధైర్యం వచ్చింది? ఈరోజు మరి అదే జానీ మాస్టర్ ప్రెసిడెంట్ కదా, ఫెడరేషన్ అదే వల్లభనే అనిల్ కదా, అదే 5 సంవత్సరాల నుంచి అదే దామోదర్ ప్రసాద్ కదా సెక్రటరీ. గవర్నమెంట్ ఒక్కటే మారింది. ఏం గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేయలేదా, లేకపోతే పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయలేదా? సివి ఆనంద్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, డిపార్ట్మెంట్లు కూడా మారలేదే. ఈ రోజు వచ్చిన ధైర్యం 5 సంవత్సరాల ముందు ఎందుకు రాలేదు మీకు? అంటే మీరు డాన్సర్ అవుదాం అనుకున్నారా, లేకపోతే మీకు స్వార్థం ఉందా? ఓపిక పట్టింది అనుకోవచ్చు కదా. ఎందుకు అలా? ఓపిక కాదండి. మనం ఒక్కటి అడుగుతున్నాం, ఆడెవడో ఏదో అడిగాడని చెప్పి మన మాన ప్రాణాలు తాకట పెడతామా అని అడుగుతున్నా. మన క్యారెక్టర్ కోసం మన మాన ప్రాణాలు లోపరుచుకుంటుంటే ఊరుకుంటామా అని అడుగుతున్నా. ఆది పరాశక్తి రాగా మనం ఎందుకు తయారవ్వలేదు? అక్కడ మీరు జరుగుతున్నప్పుడు చెప్పుతో ఎందుకు కొట్టలేదు? కొట్టి నువ్వు ఇమ్మీడియట్లీ ఆ స్టార్ హీరోకి రే ఇగో ఈ బతుకు ఇక్కడ చూడు ఇలా చేస్తున్నాడు రోగని ఎందుకు చెప్పలేకపోయావు? ఇది నేను ఎందుకు చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ అని అందరినీ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మా ఇండస్ట్రీలో చీప్గా హీరోయిన్లు అందరూ ఇలాంటివి ఉంటారా, ఆర్టిస్టులు అంటే సినిమా వాళ్ళు అంటే ఎంత చీపా అనుకుంటారు. సినిమా వాళ్ళు ఎవరో ఒకరు చేసిన తప్పక ఇండస్ట్రీలో అందరూ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ చేస్తారు. క్యారెక్టర్స్ మాత్రమే చేస్తారు తప్ప అందరూ కూడా దీన్ని చెప్తున్న కాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచంలో ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్లో ఉంది, మన గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంది, ప్రతి దిక్కున కాస్టింగ్ కౌచ్ ఉంది. మీకు ఏదో విధంగా మీరు రాత్రి అవతల వాడు లోబర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు, మోసం చేస్తున్నాడు, మోసపోతున్నాం అని తెలుసు. యూట్యూబ్లో చూస్తున్నారు, మొత్తం టీవీలో చూస్తున్నారు. అయినా కూడా ఆ రాత్రి మనకు ప్రమోషన్ వస్తుందనో, రాత్రి మనకి ఏదో మొత్తం టోటల్ అందరం ఎక్కిపోతామనో రాత్రి వస్తుంది. కానీ మీకు టాలెంట్ ఉంటేనే వస్తుంది. టాలెంట్ ఉంటే ఏది ఆపవు. ఇది రమ్యకృష్ణ గారిని తీసుకోండి, ఇది ఆమిని గారిని తీసుకోండి, ఇది ఖుష్బు గారిని తీసుకోండి, చిన్మయ్య గారిని తీసుకోండి ఉదాహరణకి. ఎందుకంటే వాళ్ళు నలుగురు కాస్టింగ్ కౌచ్ కోసం మాట్లాడారు కాబట్టి వాళ్ళు సున్నితంగా మేము తిరస్కరించాం. అలాంటివి కూడా మా టైంలో ఉండేవి, తిరస్కరించాం, ఇలాగ జరిగిందని చెప్పారు. మరి తిరస్కరిస్తే వాళ్ళ క్యారెక్టర్లు ఇవ్వడం మానేశారా? వాళ్ళకి తిరస్కరిస్తే సినిమా వేషాలు ఇవ్వడం మానేశారా? టాప్ హీరోయిన్లుగా టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి ఎవరు ఆపలేరు. మన టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. అది మాత్రం దాన్ని ధైర్యంగా మనం చెప్పటానికి, మాట్లాడటానికి మనం ఏదో వస్తుందని చెప్పి మానప్రాణాలు తాకడ పెట్టడం కరెక్ట్ కాదు. మన మీద ఒంటరిగా ఉంచి అఘాయిత్యం చేసేటప్పుడు నువ్వు ఆది పరాశక్తి అవ్వు. ఆది పరాశక్తి నీ దగ్గర ఏ ఆయుధం ఉంటే ఆయుధంతో కొట్టు. నీ చేతిలో గచ్చింతలో నీ ప్రాణం మానం కాపాడుకోవడానికి ఏదైనా చెయ్యి. కానీ నీ చేతిలో మనం బెదిరిస్తున్నప్పుడు, వేధింపులు చేస్తున్నప్పుడు పక్కన మనుషులు ఉన్నారు, బయట మనుషులు ఉన్నారు, షూటింగ్లో మనుషులు ఉన్నారు, ఆ స్టార్ హీరో కూడా అప్పుడే ఉండి ఉంటాడు. ఇప్పుడు మీరు నేనేమంటున్నా, మీరు బొంబాయిలో జరిగిందని కొంతమంది అంటున్నారు. జరిగినప్పుడు అక్కడ సిటీఎం ఉంటుంది, అక్కడ 100 ఉంటుంది, అక్కడ పోలీసులు ఉంటారు. మీకు అక్కడికి వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇవ్వడం ఏంటి? 5 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది మీ ఇద్దరికి? నేను అడుగుతుంది ఇండస్ట్రీ జానీ మాస్టర్ వెనకేసి రావట్లేదు, ఈ అమ్మాయిని వెనకేసి రావట్లేదు. మీరు ఇండస్ట్రీ పరుగును తీస్తున్నారు, ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు. కాజ్ ఆఫ్ యాక్షన్ అయిన హాఫ్ అన్ అవర్కి గంటలో మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? ఒక ఆడపిల్లగా మీకు నిజాయితీ అందరూ అయ్యి ఉంటే ఈ రోజు మాత్రం మనం ఎందుకు కంప్లైంట్ ఆ రోజు ఇవ్వలేకపోయారు? 5 సంవత్సరాలు మీరు వెయిటింగ్ చేసి ఉంటారు, ఓపు పట్టు. తప్పు అంటాను నేను, అది తప్పు. మీరు అవతలోడికి ఛాన్స్ ఇచ్చారు, అవతలోడి మీకు ఏదో ఛాన్స్ ఇవ్వకపోయేటప్పటికి మీరు బయటకు వచ్చారు, ఇది తప్పు అంటాను నేను. సరే సార్, మీరు ఏదైతే ఆడపిల్ల అంటే ఆది పరాశక్తి అంటున్నారో ఈ అంశంలో స్వయాన జానీ మాస్టర్ భార్య కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఆ తోటి మహిళ అయ్యుండి నా భర్తను పెళ్లి చేసుకో, మతం మారంటూ నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని చెప్తున్నారు ఆవిడ కూడా. ఏమండి ఒక మాట, ఆమె పెళ్లి చేసుకోమని చెప్పింది. ఏం చెప్పింది? పెళ్లి చేసుకోమని చెప్పింది. నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో, లేకపోతే మామూలుగా రిజెక్ట్ చేయి. ఇక అక్కడ నీకు ఇంకేం చెప్పలేదు కదా ఆమె. అంటే 2 విషయాలు. ఆమె పెళ్లి చేసుకో అంటే ఇక్కడ ఒక చిన్న డబుల్ మీనింగ్ ఉంది. పెళ్లి చేసుకొని ఆమె చెప్పడం, ఈయన వచ్చి నేను రిజెక్ట్ చేయడం, మతం మారండు, ఇవన్నీ మొత్తం మీ కాన్వెన్షన్స్ ఏం కనబట్టలే. ఇక్కడ ఎక్కడో బెడ్స్ కొట్టిన తర్వాత ఎక్కడెక్కడో తేడాలు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కనబట్టలే. సో ఎంటైర్ సినారియోలో వాళ్ళిద్దరికి ఎక్కడ చెడిందంటారా? నేను ఇప్పుడు మీ సింపుల్ ఇష్యూ భార్య ఇన్వాల్వ్మెంట్ అంటున్నారు. అంటే మీరు అడిగిన దాని డైలాగ్ నాకు అర్థమవుతుంది అంతే, నాకేం తెలియవండి, నేను లోనకి వెళ్ళి చూడలేదు. కనుక వాళ్ళ భార్య నిజంగా అడిగుంటే, ఈమె రిజెక్ట్ చేస్తుంటే
మతం మారమని చెప్పుంటే ఇక్కడ కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చి 24లో కంప్లైంట్ ఇచ్చి ఉంటే 2018 నుంచి రిలేషన్షిప్లో ఏదో వేధింపులు అంటున్నారు. మరి ఈ వేధింపులు 5 సంవత్సరాలు వేధింపులు భార్యాభర్తలు చేస్తూ ఉంటే మరి ఆమె ఎందుకు వెయిటింగ్ చేసింది, మరి ఆమె ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చింది, ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. మనం చెప్పాల్సిన అవసరంలా. నేను మా ఇండస్ట్రీ కోసం చెప్తున్నా, మా ఇండస్ట్రీ ఆడబిడ్డల కోసం చెప్తున్నా, మా అక్క చెల్లెల కోసం చెప్తున్నా, మా అమ్మల కోసం చెప్తున్నా, మా తల్లిల కోసం చెప్తున్నా. ఇండస్ట్రీలో ప్రతి ఆడపిల్లలో మనం 100% వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలి. మన గౌరవాన్ని భంగం కలగకుండా కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి మనం ఉండాలి. కనుక మీకు ఏదో చెప్తున్న క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి వాడు మగాడు ఏదో రూపంలో లాగాలని చూస్తాడు. ఆడపిల్ల ఏదో విధంగా ఎక్కడో ఈరోజు వేషం వస్తుందో లేకపోతే ఇంకోటి వస్తుందో వద్దు. పట్టుకోటి కోసం పని చేసుకోవచ్చు, పట్టుకోటి కోసం మనం ఎక్కడేం చేసుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలో 15,000 జీతానికి బట్టల షాప్లో పని చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ పని చేసుకుని పాచి పని చేసుకుంటున్నారు, ఇంకో పని చేసుకుంటారు, చదువుకుంటే చిన్న ఉద్యోగాలు చేసుకుని కాల్ సెంటర్లో చేసుకుని వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో, వాళ్ళు సింగిల్గా తల్లిదండ్రులు తీసుకొని పల్లెటూరులో నుంచి వచ్చి తల్లిదండ్రులు పోషించుకోవడం కోసం ఎక్కడో రూముల్లో ఉంటున్నారు. వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఆడపిల్లలు ఆదివాల శక్తి అవ్వాలి, వాళ్ళు కాపాడాలి. పోలీసులు ఒక్కొక్క ఆడపిల్లకి ఒక పోలీస్ సపోర్ట్ చేయలేడు. కనుక సి టీమ్స్ మన చేతుల్లో అన్నీ ఉన్న ఆయుధాలు ఇచ్చారు. మన చేతుల్లో 100 కాల్కి ఇచ్చారు, మనకు జీపీఐ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, లొకేషన్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కనుక మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇదే టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో కూడా చాలా మంది అమ్మాయిలు అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైనా కానీ మేము కాస్టింగ్ కౌచింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డామని బయటకు వచ్చిన సందర్భాలు చూసాం మనం. ఒక్క నిమిషం సార్, కానీ అనూహ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ అమ్మాయికి అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయడం వెనకాల రీజన్ ఏంటి? అల్లు అర్జున్ గారు ఆయన క్యాజువల్గా నీ క్యారెక్టర్స్ లేవంటున్నాం, అవకాశాలు ఇవ్వరంటున్నాం, మేము ఎట్టి బస్సులో మా గీత ఆర్ట్స్ మీకు అవకాశం ఇస్తుంది, మేము అవకాశం కంపల్సరీ మీకు అవకాశం కల్పిస్తాం, మీలాంటి వాళ్ళందరికీ మేము అవకాశం కల్పిస్తామని వాళ్ళు చెప్తున్నారు. తప్పేం లేదు అంటే దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు కదా చాలా మంది. బికాజ్ రాజకీయంగా జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా అసలు సంబంధమే లేదు. ఆయన ఆమెని ఆల్రెడీ టాలెంటెడ్ ఉండొచ్చు, ఆమె ఆల్రెడీ కొరియోగ్రాఫర్గా ఆమెకు వేషం ఇస్తాను, ఆమెకు సపోర్ట్ చేస్తాను అన్నాడు. అది దాని తప్పేం లేదే. ఇప్పుడు మా సంస్థ ఉంది, మా సంస్థకు అందరినీ సపోర్ట్ చేస్తాం. మేము ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తాం. శేఖర్ మాస్టర్ని చేసాం, ఎంతోమంది చేసాం, ఆంటోనీని చేసాం, ఎంతోమంది మాస్టర్తో మేము షూటింగ్లు చేసాం. మరి అందరితో మేము షూటింగ్లు చేసాం, అందరితో మాట్లాడుకున్నాం, అందరితో చేసాం. తారా మాస్టర్తో కూడా చేసాం. తారా మాస్టర్ ఆల్రెడీ ఆమెకి లేవు అంటే మేము ఆమెకు ఒక సాంగ్ ఇచ్చాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అయిపోయారు, న్యూ టాలెంటెడ్ కాదు. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. వాళ్ళు ఒకప్పుడు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ మనం గౌరవించాలి. అందుకని నేను అంటున్నానంటే ఇక్కడనే కాదు, వాళ్ళకి టాలెంట్ ఉండేటప్పుడు మనం కంపల్సరీ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి అల్లు అర్జున్ గారు చెప్పుండొచ్చు కదా, దాన్ని రాజకీయంగా చూడకూడదు. జనసేనలో వన్ ఆఫ్ ది మెంబర్ అంతే తప్ప జనసేన పార్టీ అయింది కాదు. ఓకే, కనుక మనం అర్థం చేసుకోవచ్చు. జనసేనకి దీనికి సపోర్ట్ లేదు, ప్రస్తుతానికి. కాకపోతే ఆయన ఎందుకంటే ఒక్కసారి ఆగిపోమని చెప్పారు అంతే. ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జానీ మాస్టర్ ఈ ఇష్యూ బయటకు వచ్చి దాదాపుగా 2-3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ బయటకు వచ్చి మరి నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పిన సందర్భాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు. మరి ఆయన ఇలా అబ్స్కండ్ అవ్వడానికి అబ్స్కండ్ అనేది ఒకటండి. వాళ్ళు పోలీసు వాళ్ళు నోటీస్ ఇవ్వడానికి వెళ్తున్నారు, పోలీసు వాళ్ళు ఇస్తారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అవనాయండి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తెచ్చుకోవడం మీకేం పెద్ద గొప్ప ఏం కాదు. ఎఫ్ఐఆర్ తెచ్చుకుంటారు, స్టేట్మెంట్ రికార్డ్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. అన్ని విషయాలు బయటకు వస్తే త్వరలోనే బయటకు వస్తాడు. కాబట్టి నేను మాట్లాడట్లేదు, ఈ విషయం కోసం నేను మాట్లాడట్లేదు. మా ఇండస్ట్రీ సినీ కలమ్మ తల్లి ఎంతోమంది తీసుకొచ్చింది. మరి రమ్యకృష్ణ గారు ఎంతమంది మాట్లాడారు. మీరు అంటున్నారు చాలామంది క్యాస్టింగ్ కోచ్ కోసం మేము ఇబ్బంది పడ్డాం. మీరు ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు ఆంధ్ర పాస్ వాడిని పట్టుకొని మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? పోలీసులు ఉన్నారు కదా, ఈరోజు మీరు ఛాంబర్ ఉంది కదా, ఫెడరేషన్ ఉంది కదా, మీరు ఎవరో పట్టించుకోలేదు, ఎవరో పట్టించుకుని నాట్ కరెక్ట్. ఆ అమ్మాయి ఎవరు ఉన్నారండి? ఆ అమ్మాయి ఎవరండి? ఎవరో తెలుసండి? ఈరోజు నాన్సింగ్ పోలీసులు యాక్షన్ తీసుకోలేదా? డీజీపీ గారు ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకోలేదా? ఇప్పుడు ఛాంబర్ తీసుకోలేదా? ఫెడరేషన్ తీసుకోలేదా? డ్యాన్స్ మాస్టర్ యూనియన్ ఇమీడియట్లీ ఆయన్ని సస్పెండ్ చేయలేదా? ఆమె ఏమైనా పెద్ద ఇన్ఫ్లుయెన్స్డా కాదు కదా. ఇప్పుడు నా పేరు నత్వాని, హీరోయిన్ గారు నత్వాని గారు ఎవరు? వాళ్ళ దాంట్లో వేరు, డిఫరెంట్. వాళ్ళ దాంట్లో మొత్తం టోటల్గా విలనే జగన్మోహన్ రెడ్డి. ఇస్ గవర్నమెంట్. ఒక ఐపీఎస్లు విలన్స్, మొత్తం టోటల్ పోలీసులు విలన్స్. ఇస్ గవర్నమెంట్ విలను. పక్క రాష్ట్రం గవర్నమెంట్ కూడా సపోర్ట్ అయ్యాడు.
ఆమె ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆమె 40 రోజులు 80 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు నరకయాతన పెట్టినా, ఆమె న్యూడ్ ఫోటోలు తీసినా, ఆమె చిత్రహింసలు గెస్ట్ హౌస్లో పెట్టినా, ఏం చేసినా అక్కడ గవర్నమెంటే సపోర్ట్ లేదు కాబట్టి ఏమీ చెప్పుకోలేక చేయలేక ఏ పరిస్థితి సంతకాలు ఏం కావాలంటే అవి పెట్టి అది ఏ విధంగా కావాలో పాపం ఆ విధంగా అమ్మాయిని చిత్రహింసలు పెట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నాకు న్యాయం చేయండి, ఇదిగో విట్నెసెస్, ఇదిగో జీపే లొకేషన్స్, ఇదిగో ఇక్కడ ఇది ఈ టైం ఇక్కడ ఈ టైం అని అన్నీ ఇస్తే ఆ ముగ్గురు ఐపీఎస్ని ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేశారు, ఏసీబీని సస్పెండ్ చేశారు, సీఎం సస్పెండ్ చేశారు. సర్వీస్ నుంచి కూడా సీఏ రేపు ఎప్పుడో రిలీవ్ అవుతాడు, కంపల్సరీ సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారు. ఎందుకంటే మీరు తెలియాలి, ఒక సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తే ఒక పొలిటికల్ లీడర్ పక్క నుండి మనం ఏమైనా చెయ్యొచ్చు, కాకి బట్టలు ఉంటే ఏంటి అని తెలియాలి, అంతే, అంతగాని ఇంకేం కాదు. కనుక మన చట్టం ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సివి ఆనంద్ గారు అక్కడున్నా ఇక్కడున్నా ఇక్కడ ఆయనే ఉన్నారు, డిపార్ట్మెంట్లో వాళ్ళే ఉన్నారు. మీరు కంప్లైంట్ ఇవ్వకుండా 5 సంవత్సరాల నుంచి ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు అని నేను అంటాను. మీరు సినిమా ఇండస్ట్రీ మీద అబాండాలు వేయడం కరెక్ట్ కాదు అంటారు. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆన్ ది స్పాట్ ఇమీడియట్గా వెళ్ళాలి. కంప్లైంట్ వెళ్తే అది సీరియస్నెస్ ఉంటుంది. మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నేను ఇండస్ట్రీ కోసమే మాట్లాడుతున్నా, వీళ్ళ విషయాల కోసం నేను మాట్లాడుతున్నా, ఆడపిల్లల మాన ప్రాణాల కోసం మాట్లాడుతున్నా, ఆడపిల్లల సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నా, ఈ రోజు కలకత్తా ఇష్యూ కోసం మాట్లాడుతున్నా, నిర్భయ ఇష్యూ కోసం మాట్లాడుతున్నా, దిశ ఎన్కౌంటర్ కోసం మాట్లాడుతున్నా. ఇంత దేశం పోలీసులు ఆర్మీ అందరినీ కూడా ఎన్ని చేసినా ఎక్కడో ఒకటి ఏదో జరుగుతుంది. అలాంటిది మాదొక స్మాల్ ఇండస్ట్రీ. ఆ స్మాల్ ఇండస్ట్రీలో మేము ఎంత కాపలా కాసినా ఏదో జరుగుతుంది. కానీ దాన్ని పట్టుకోవడానికి చట్టం ఉంది, న్యాయం ఉంది, అన్నీ ఉన్నాయి. మనం కూడా చెప్పగలగాలి. చెప్పకుండా ఇండస్ట్రీ మీద బదనాం చేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా మనం చులకన అయిపోతున్నాం. ఎవరో వచ్చి ఇండస్ట్రీలోగా హీరోయిన్ ఎలాగంటారా, మొత్తం ఇండస్ట్రీలో అంత అంటే మాకు బాధ అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో మేము బతుకుతున్నాం, సినిమా ఇండస్ట్రీలో మేము తింటున్నాం. మీరు కూడా అందరూ కలమ్మ తల్లి మిమ్మల్ని పోషిస్తుంది. అదే సినిమా ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తే బాధ అనిపించే ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది, అంతే తప్ప ఏ ఇష్యూ కోసం నేను కాదు. ఓకే సార్, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు చాలా మంది నెటిజన్లు మీడియా ముఖం కానీ సోషల్ మీడియా అడుగుతున్న అంశం ఏదైనా ఉంది అని అంటే, ఒక ఆడపిల్ల వచ్చి ఫైట్ చేస్తుంది, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు కూడా బయటకు వచ్చి నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు అని అడుగుతున్నారు. ఏమండి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అవును, ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవతల ఆయన ఎందుకు రావట్లేదు, తప్పు చేశాడో తప్పు చేయలేదు అయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. మనం ఎవరు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ మనం కాదు కదా. ఇన్వెస్టిగేషన్ కాదు, వాళ్ళ ఒకటే నేను అడుగుతున్నాను. నెటిజన్స్ అడుగుతారు, నెటిజన్స్ ఇస్ రైట్. మనమేమంటున్నాం అంటే అక్కడ ఏది ఉందో ఏమి తెలియకుండా మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను పర్సనల్ గా నటికుమార్ గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తే మీరు సైలెంట్ అయ్యారు కదా, వచ్చి మీడియా ముఖంగా మాట్లాడతారు కదా. ఒక్కొక్కరిది ఒక టైప్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, డైరెక్ట్ గా చెప్తాను, డైరెక్ట్ గా మాట్లాడతాను, డైరెక్ట్ గా చెప్తాను. నాకు 100 కాల్స్ వస్తాయి, మీకు తెలుసో లేదు. సినిమాలు వేషాలు ఇప్పించమని వస్తాయి, సినిమాలు వస్తాయి, అన్నీ వస్తాయి. నేను ఏ ఫోన్ అటెండ్ చేయను, ఎందుకంటే ఏ ఫోన్ అటెండ్ చేస్తే ఏ రికార్డింగ్ చేస్తున్నారు అని చెప్పి నేను ఏ ఫోన్ అటెండ్ చేయను. ఏదైనా షూటింగ్స్ ఉంటే మా ఆఫీస్ నుంచి చూసుకుంటారు. రేపు అక్టోబర్ షూటింగ్ 10 రోజుల ముందు డైరెక్టర్ వస్తాడు, కూర్చుంటాడు, ఆడిషన్ చేస్తాడు. షూటింగ్స్ అయిపోతే షూటింగ్ లొకేషన్ కూడా నేను జనరల్ రైలింగ్ దాకా ఉంటాను. ఇది ఈరోజు కాదు, ఇది 30 years బిఫోర్ నుంచి జనరల్ వెళ్ళిపోయిన దాకా ఉంటా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సెక్యూరిటీ ఉండడం కోసం జనరల్ వెళ్ళిన దాకా ఉంటాను. నేను లేట్గా వెళ్తాను షూటింగ్కి, నైట్ ఏ షూటింగ్ అయినా కూడా నేను జనరల్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాను. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారా లేదా, ఎక్కడ ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని. ఇది ప్రతి నిర్మాత చేయాలని నేను చెప్తున్నా. ప్రతి మేనేజరు మనం లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. ఆ అమ్మాయిలకు కూడా సిటీఎంస్, లేడీస్ కానిస్టేబుల్ ఉంటారు. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మనం వాడుకోవచ్చు. మన చేతిలో ఫోన్ ఉంటుంది, మన చేతిలో జీపీఎస్ చేయొచ్చు. అక్కడ అన్యాయం జరిగిందంటే అక్కడే అడగాలి. అక్కడ అడగకుండా మనం ఈరోజు అద్దం పగలు కొట్టారు, అయ్యాగలు పగలు కొట్టారు, ఈ పగలు కొట్టారు. ఆ రోజు మనం బయటికి రావడానికి అవకాశం ఉందా లేదా, బయటకు వచ్చి మనం గట్టిగా అడగడానికి అవకాశం ఉందా లేదా, ఎందుకు ఉండదు? సో నేను ఎందుకంటానంటే అక్కడ మనం బయటకు వచ్చేయడానికి అవకాశం లేకపోతే మనకి ఏమైనా జరిగితే అఘాయిత్యం జరుగుతున్నట్టు, అక్కడ మానభంగం జరుగుతున్నట్టు, అక్కడ అటెంప్ట్ మనం జరుగుతున్నట్టు. అటెంప్ట్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్లీ మనం 1 గంట తర్వాతనే మనం కంప్లైంట్ ఇచ్చామా? నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇవన్నీ ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు భార్య పెళ్లి చేసుకోమని ఇవన్నీ అంటే ఇది ఏదో జరుగుతుంది. ఇది పోలీసులు ఇన్వెస్టిగేషన్ తీయాలి తప్ప ఇది మనం ఏం చూడలేదు కాబట్టి మనం చెప్పలేం. దాదాపుగా అమ్మాయి 16 ఏళ్ల వయసు నుంచి జరుగుతుందంటే అమ్మాయి మైనర్. సో మైనర్ మీద లైంగికంగా వేధించడం మొదలు పెడితే అంటే ఆ అంశం చూసుకున్నట్టయితే ఫోక్సో కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా వినిపిస్తుంది. మరి నిజంగా ఇది ఇప్పుడు 16 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం కేసు రాలేదు కదా. రాలేదు. 16 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు.
అంతేనా? అవును. 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల వయసులో ఆమె పెళ్లి చేసుకోమడం ఏంటి, 16 సంవత్సరాలు డ్యాన్స్ మాస్టర్ అవ్వడం ఏంటి, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, డ్యాన్స్ అసిస్టెంట్, దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. డ్యాన్సర్ వేరు. డ్యాన్సర్కి ఆమె ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఫీల్డ్లోకి? 16వ సంవత్సరం ఫీల్డ్లోకి వచ్చిందా? 16 సంవత్సరం డ్యాన్సర్గా వచ్చిందా, డ్యాన్స్ అసిస్టెంట్గా వచ్చిందా? ఇవన్నీ చాలా ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కనుక మనం మాట్లాడుకోవడానికి కాదు. ఇప్పుడు మనం ఎవరిని అవమానించొద్దు, ఎవరిని చేయొద్దు. మీరు ఒక ప్రముఖ నిర్మాతగా ఈ అంశంలో దోషులు నిర్దోషులు అనే విషయం పక్కన పెడితే ఈ అంశంలో నటికుమార్ మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు అసలు? నట్టికుమార్ మాట్లాడాల్సి వస్తే 16 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిని ఒక డ్యాన్స్ అసిస్టెంట్గా, అప్పుడు సెక్రటరీ ఎవరు, అసలు డ్యాన్స్ అసిస్టెంట్గా మొత్తం టోటల్గా నాన్ మెంబర్ని ఎలా తీసుకున్నారు? అలాగే జానీ మాస్టర్ 16 సంవత్సరాల నుంచి వేధింపులకు గురవుతున్న ఆ అమ్మాయికి ఫస్ట్ డ్యాన్సర్ అవ్వాలి. డ్యాన్సర్ అయిన తర్వాత ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత డ్యాన్స్ అసిస్టెంట్ అవుతుంది. డ్యాన్స్ అసిస్టెంట్ కూడా థర్డ్ అసిస్టెంట్ అవుతుంది. థర్డ్ అసిస్టెంట్ తర్వాత సెకండ్ అసిస్టెంట్ అవుతుంది. సెకండ్ అసిస్టెంట్ తర్వాత ఫస్ట్ అసిస్టెంట్ అవ్వడానికి నాకు తెలిసి 4 సంవత్సరాలు పడుతుంది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వడానికి 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ నాకు తెలిసిన అవగాహనతో, మిడిమిడి జ్ఞానంతో, నాకు తెలిసిన అవగాహనతో నేను చెప్తున్నాను తప్ప ఇక్కడ ఏదో రాజకీయం నడుస్తుంది, ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది, ఇక్కడ ఏదో వాళ్ళ రిలేషన్షిప్లు చెరాయి కాబట్టి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారని మా ఇండస్ట్రీ పరువు తీస్తున్నారని నేను అంటున్నాను. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.